వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికీ. నేను ఈరోజు 1 డే ఫుల్ ఆరెంజ్ రెసిపీస్ ఛాలెంజ్ చేస్తాను. దీనికోసం ఫస్ట్ 2 ఆరెంజెస్ తీసుకున్నా. ఆరెంజెస్ని ఇట్లా కట్ చేసుకొని దీన్ని ఇట్లా తొక్కలు తీసేసుకోవాలా. ఈ గింజలన్నీ తీసేసి ఇట్లా తొక్కలు మొత్తం 2 కాయలు తీసుకొని జ్యూస్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మిక్సీకి గ్రైండ్ చేసుకొని జ్యూస్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ జ్యూస్ గ్లాస్లోకి వేసుకుంటాను. ఇప్పుడు నేను ఆరెంజ్ జ్యూస్ వేసి బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తాను. ఇప్పుడు నేను దీనిలోకి వేసారు ఆరెంజ్ జ్యూస్ వేస్తాను. హాఫ్ ఆరెంజ్ జ్యూస్, హాఫ్ వాటర్ వేసి సాల్ట్ వేసి ఉప్మా చేసుకుంటాను ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇది ఫేక్ ఏం కాదు. నేను ఏదైతే తింటానో మార్నింగ్ టిఫిన్ నుంచి లంచ్కి, డిన్నర్కి, ఈవినింగ్ స్నాక్స్ కూడా అవన్నీ ఆరెంజ్తో చేస్తాను. జస్ట్ ట్రై చేస్తాను ఆరెంజ్ రెసిపీస్ ఛాలెంజ్. ఇది ఉప్మాతో స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇది నేను తిని టేస్ట్ చూపిస్తా అయితేనే. ఇదిగోండి ఉప్మా ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని తిని టేస్ట్ చూస్తా ఎట్లుందో. కరివేపాకు పొడి ఉప్మా. బాగుంది. నార్మల్ ఉప్మా లాగే ఉంది, కొంచెం స్వీట్ తగులుతాం. ఇప్పుడు టిఫిన్ తర్వాత మధ్యాహ్నం లంచ్కి నేను పలావ్ చేస్తాను. దమ్ బిర్యానీ. అది పన్నీర్, సోయా వేసి రైస్ ఉడికించుకుంటాను. నార్మల్ రైస్. ఇవి ఆయిల్లో లైట్గా వేపుకున్నా. ఇవి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటాను. బౌల్లోకి తీసుకున్నవి ఇవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. పచ్చిమిర్చి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలోకి జీలకర్ర, సోంపు వేసుకున్నాం. 2 లవంగాలు, చెక్క, 2 బిర్యానీ ఆకు వేసేసి ఇప్పుడు ఇది వేస్తాను. పన్నీరు, సోయా, ఆరెంజ్ జ్యూస్లో కలిపిండేది. దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఉడికిచ్చిన రైస్ ఉంది కదా దీన్ని వేస్తాను. నీట్ స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు దీని పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేస్తాను. ఫుడ్ కలర్ ఇది కొంచెం కలర్ కోసం వేస్తాను. వద్దనుకుంటే వేరే ఏమన్నా వేస్తాను. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్. పన్నీర్ ఎక్కువ ఉడకక్కర్లే కాబట్టి 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటాను. ఈ పలావ్ రెడీ అయిపోయింది, కుక్ అయిపోయింది. దీని కింది నుంచి తీసి సర్వ్ చేస్తాను. పొడి పొడిగా బాగా వచ్చింది. పన్నీర్ ముక్కలు వేగినాయి కదా, ఇవి కూడా వడ్డించుకుంటాను. ఇప్పుడు నేను ఈ ఆరెంజ్ జ్యూస్తో చేసిన పలావ్ టేస్ట్ చూసి మీకు చెప్తా ఎట్లా. బాగుంది. నార్మల్ పలావ్ లాగే ఉంది. డిఫరెంట్, కొంచెం కమలాపండు ఫ్లేవర్ తెలుస్తుంది కానీ బాగుంది. కాశ్మీరీ పలావ్ చేస్తారు కదా ఫ్రూట్స్ వేసి, అట్లుంది.
చేసుకోవచ్చు. జ్యూస్ వేసి నిమ్మకాయ బదులు కమలా పండేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి నేను పాన్ కేక్స్ చేస్తాను. గోధుమ పిండి, ఇది ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేస్తాను. పిండి ఇట్లా కొంచెం థిక్గా మరీ లూజ్గా లేకుండా కలుపుకున్నా. దీంట్లో నేను బెల్లము చక్కెర ఏం వేయలేదు. ఎవరైనా స్వీట్ ఎక్కువ కావాలంటే, ఆరెంజ్లో కొంచెం స్వీట్ ఉంటుంది కదా, నాకు అదే చాలు. స్వీట్ కావాలంటే చక్కెర బెల్లము పొడి వేసుకోవచ్చు. ఇట్లా ఒక వైపు అయిపోయినాక ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం పిండి కలిపి నేను ఇట్లా ఐదు వచ్చినాయి నాకు పాన్ కేక్స్. దీనిలోకి ఇప్పుడు టేస్ట్ కోసం నేను కండెన్స్డ్ మిల్క్ ఇది వేసుకుంటున్నా, మిల్క్ మేడ్ పైన ఉడికే అట్లా ఒక లేయర్ అట్లా టేస్ట్ బాగుంటుంది. ఇది థర్డ్ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్కి. ఇట్లా ఆరెంజ్ పాన్ కేక్స్ టేస్ట్ చూసి నేను ఎట్లుందో చెప్తా. ఇదిగోండి, టేస్ట్ సూపర్ ఉంది. సేమ్ బొబ్బట్లు లాగా ఉన్నాయి. ఓలిగా చేస్తాం కదా, ఓలిగా టేస్ట్ వస్తుంది. ఇట్లా మైదాలో అయినా గోధుమ పిండిలో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. ఇది థర్డ్ రెసిపీ నాది ఛాలెంజ్లో. నైట్కి డిన్నర్కి నెక్స్ట్ ఆరెంజ్తో వేరే రెసిపీ చేస్తా. ఇప్పుడు నేను డిన్నర్కి ఆరెంజ్ మిక్స్ చేసి రోల్ చేసుకుంటాను. ఆనియన్స్ తరిగి లైట్గా వేపుతాను. దీనిలోకి పన్నీర్ ముక్కలు వేస్తాను. ఇవి కూడా లైట్గా వేసుకొని ఇప్పుడు హాఫ్ ఆరెంజ్ తీసుకున్నా. ఆరెంజ్ని నేను తొక్క తీసేస్తాను. ఇట్లా తొక్క తీసిన. ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తాను పీసెస్ చిన్న చిన్నగా. ఇప్పుడు నేను షేజ్వాన్ చిల్లీ చట్నీ ఇది వేస్తాను, ఒక స్పూను వేసి ఇప్పుడు ఈ కమలా పండు కూడా వేసేస్తాను. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొంచెం ఆర్గానో పౌడర్ వేస్తున్నా, టేస్ట్ కోసం బాగుంటుంది. ఇప్పుడు ఇది స్టఫ్ రెడీ అయిపోయింది రోల్కి. నెక్స్ట్ చపాతీ రుబ్బుకోవాలి. చపాతీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ చపాతీని ఫోల్డ్ చేయాలి. ఇది తీసి ఇట్లా మిడిల్లో పెట్టుకుంటాను. ఆరెంజ్ ముక్కలు, అక్కడక్కడ పన్నీర్, ఆనియన్స్. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయాలి.
ఒక రోల్ చేసేసిన వెజ్ రోల్ తిని చెప్తా. బాగుంది టేస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.